ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్దగా కలిసి రాలేదు. కార్పొరేషన్లలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి చేదు అనుభవాలు చవిచూస్తున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు మరో రకంగా అనుకోని అవకాశం ఇవ్వబోతుందని చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్దగా కలిసి రాలేదు. కార్పొరేషన్లలోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి చేదు అనుభవాలు చవిచూస్తున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికలు మరో రకంగా అనుకుని అవకాశం ఇవ్వబోతుందనే చర్చ జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు అనుకోని విధంగా కలిసొచ్చాయనే ప్రచారం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. మ్యూజిక్ ఫిగర్ కోసం ప్రతి ఓటు కీలకం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక ప్రజాప్రతినిధులపైనే నెలకొంది. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా వీఫ్ ఆయుధాన్ని వాడుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ ఆఫీషియో ఓటింగ్ సమయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా ఉండేందుకు వీఫ్ జారీ చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ జారీ చేసిన వీఫ్ను ఉల్లంఘించి కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేస్తే ఆ సాక్ష్యాలతో అనర్హత వేటు వేయించేందుకు అవకాశం దొరుకుతోందని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ రకంగా తమకు న్యాయపరంగా బలమైన ఆధారాలు సేకరించడానికి అవకాశం దక్కుతుందని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. వీఫ్ ఉల్లంఘన ద్వారా ఆయా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వీఫ్ జారీ చేయడం ద్వారా ప్రధానంగా పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ పై ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వీరి నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగడంతో వీఫ్ ద్వారా వీరిని ఇరుకాటంలో పడేయొచ్చన్న ఆలోచన కారు పార్టీకి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎత్తుగడలను గమనిస్తున్న సదరు ఎమ్మెల్యేలు కూడా ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. వీఫ్ జారీ చేస్తే ఓటింగ్లో పాల్గొని రిస్క్ తీసుకోవడం కంటే ఓటింగ్కు దూరంగా ఉండటమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు కాంగ్రెస్ స్నేహాన్ని కాపాడుకుంటూనే ఇటు పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవచ్చనే వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.